దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగునుగాక. పరిశుద్ధ గ్రంథము నుండి ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకుందాం. నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేనెరుగుదును, రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. ప్రేమగలిగిన తండ్రి, మీ పాదాలకు వందనాలు, స్తుతి స్తోత్రములయ్యా. గత రాత్రంతా కూడా ఆరోగ్యకరమైన, సురక్షితమైన, సజీవమైన, మహిమగలిగిన మీరు రెక్కల చాటున మమ్మల్ని కాపాడి వివేకునే సకల పరిశుద్ధులతో ఆత్మీయమైన కుటుంబంతో ఏకీభవించి మీ సన్నిధిలో ప్రార్థించుకునే కృపను, భాగ్యాన్ని, ధన్యతను మీరు మాకు అనుగ్రహించిన స్తోత్రాలు. మా జీవితాలను ప్రేమించి మరొక నూతన దినాన్ని ప్రభువా మీరు మాకు అనుగ్రహించినందుకు మనసారా మీకు స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి. మీ సన్నిధి మాకు తోడు రాని ఎడల ఒక్క అడుగు కూడా మేము ముందుకు వేయటానికి వీళ్ళే తండ్రి. ఆరోగ్యకరమైన మీ కృపా, కాపుదల, భద్రత, మీ కృపాక్షేమాలు నిరంతరము తండ్రి మా అందరికీ తోడుగా ఉంచమని వేడుకొనిచున్నాను. మా బిడ్డల యొక్క చదువులో మీ సన్నిధి తోడుగా ఉంచండి. శ్రేష్టమైన జ్ఞానంతో, జ్ఞాపశక్తి బిడ్డలు నింపండి. నాన్న, బిడ్డలు ఏ సబ్జెక్టులో వెనకబడిపోతున్నారో శ్రేష్టమైన మీ కృప అనుగ్రహించి మంచిగా చదువుకోగలిగిన కృప దయచేయండి. చదువు పట్ల ఆసక్తిని బిడ్డలు కలుగ చేయండి. ఉద్యోగాలు లేని బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నానయ్యా. మంచి ఉద్యోగాల్లో బిడ్డలను స్థిరపరచున్న తండ్రి, ఉద్యోగాలు చేసుకుంటున్న వారిని మీరు దీవించి ఆస్వాదించి పని ఒత్తిడి లేకుండా హ్యాపీగా డ్యూటీలు చేసుకోగలిగిన కృపదాయిత్యం వేడుకొనిచున్నాను. ఈ దినమంతా దయగల మీ సన్నిధినైనా బిడ్డలకు తోడుగుంచండి. వారి ప్రయాణాల్లో మీ కాపుదల, భద్రత దయచేయండి. వాహనాలు తోలుతున్నప్పుడు వాహనాలకు ముందు, వెనకాల, కుడితోటి, ఎడంతోటి మీ సన్నిధి తోడుగుంచి సురక్షితంగా గమ్యస్థానాలు చేర్చండి తండ్రి. మీకు స్తోత్రాలయ్యా. ఈ దినమని ఏ పనులైతే బిడ్డలు తలపెడుతున్నారో ఆ పనులన్నింటిలో మీ యొక్క ఆలోచన శక్తినిచ్చి, మీ ఆత్మ నడిపింపును అనుగ్రహించి జయాన్నిచ్చి నడిపించండి. ఎస్ఐ మీ కృప, మీ కాపుదల, మీ భద్రత నిరంతరం తోడుగా ఉంచండి. బిడ్డల యొక్క వివాహ విషయాల్లో గొప్ప కార్యాలు జరిగించండి తండ్రి. ఎస్ఐ మీ చిత్తానుసారంగా వారి జీవితాలని మీరు కట్టమని వేడుకొనిచున్నాను. సంతానము కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల జీవితాలు అద్భుతాలు చేయండి తండ్రి. ఎస్ఐ బిడ్డల యొక్క కన్నిటిని నాట్యముగా మీరు మార్చండి. గర్భంతో ఉన్న వారికి సుఖమైన పరిస్థితిని కలుగు చేయండి. తల్లి బిడ్డ వేరొక వరకు ఆరోగ్యకరమైన మీరు ఎక్కడ చోటన భద్రం చేయమని వేడుకొనిచున్నాను. కుటుంబాల్లో భార్యాభర్తల మధ్య ఐక్యతను, సఖ్యతను, ప్రేమను కలుగు చేయండి. ఒకరినొకరు అర్థం చేసుకుంటూ కుటుంబంలో ఎంతమంది అయితే ఉంటారో అందరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకోగలిగినటువంటి సమాధానం బిడ్డలకి ఇవ్వమని వేడుకొనిచున్నాను. ఏ కుటుంబాలు దుఃఖ సాగరములు ఉన్నాయో బిడ్డలను ఆదరించండి, ధైర్యపరచండి, బలపరచండి అయ్యా. గొప్ప కార్య బిడ్డల కొరకే జరిగించి వేడుకొనిచున్నాను. ఆర్థికంగా బిడ్డలు పడుతున్న ప్రతి ఇబ్బంది నుంచి విడిపించండి. అప్పుల సమస్యల నుంచి బయటకు తీసుకురామని వేడుకొనిచున్నాను. రుణభారపు కాడులు యేసుక్రీస్తు నామములో వెరగొట్టబడునుగా కానీ ప్రార్థన చేస్తున్నాను. యేసయ్య, బిడ్డలు నాయన ఎన్నో అవసరతలు, అక్కర్లు ఆర్థికంగా బిడ్డలు ఎదుర్కొంటూ ఉన్నారు. వాటన్నిటిలో నీ మహిమైశ్వరంలో వారి యొక్క ప్రతి అవసరత, అక్కర్లు అన్నీ తీర్చమని వేడుకొనిచున్నాం తండ్రి. మీ స్తోత్రాలు. సొంత గృహాలు బిడ్డలకు అనుగ్రహించండి తండ్రి. అయ్యా, ఇంటి విషయాల్లో బిడ్డల యొక్క కలలు మీరు నెరవేర్చమని వేడుకొనిచున్నాం తండ్రి. మీకు స్తోత్రాలు చేస్తున్నాను. అయ్యా, కుదువులో ఉన్న బంగారాలు విడిపించండి తండ్రి. అయ్యా, కోర్టు కేసుల నుంచి బిడ్డలను బయటికి తీసుకురామని వేడుకొనిచున్నాను. బిడ్డల యొక్క పాడి పంటలను, అయ్యా, వ్యాపారాలు మీరు ఆశీర్వదించి గొప్ప కార్యాలు బిడ్డల కొరకే జరిగించమని వేడుకొనిచున్నాను. ఎస్ఐ మంచి ఆరోగ్యాలతో బిడ్డలు నింపండి. షుగర్తో, బీపీతో, థైరాయిడ్, గ్యాస్ట్రబుల్నైనా, కాళ్ళు నొప్పులతోనైనా, మోకాలు నొప్పులతో, వెన్నెముక సమస్యలతో, గర్భాశయ సమస్యలతో, కంటి సమస్యలు, గుండె సమస్యలు, కిడ్నీ సమస్యలు, క్యాన్సర్ సమస్యలతో, హెయిర్ ఫాల్స్తో సఫర్ అవుతున్న బిడ్డల్ని తండ్రి మీ గాయపన సంచిత మీరు తాకండి, ముట్టండి. నిన్ను స్వస్థపరిచి యెహోవా నేనని చెప్పారు. మీ మహిమగిలిన మీ బాహు తండ్రి బిడ్డల మీదకి చాపమని వేడుకొనిచున్నాను. చిన్న బిడ్డలు, యవ్వన బిడ్డలు, పెద్దలు, వృద్ధుల వరకు మంచి ఆయువు ఆరోగ్యాలు దయచేయండి. ఆత్మీయంగా బిడ్డలు మీరు బలపరచండి. మంచి ప్రార్థన జీవితాలు బిడ్డలకు అనుగ్రహించండి. వాక్య జ్ఞానముతో బిడ్డలను నింపమని వేడుకొనిచున్నాను. అనునిత్యము తండ్రి మీతో సహవాసం చేస్తూ మీ యొక్క అడుగుజాడలు బిడ్డలు నడవటానికి సహాయం చేయమని వేడుకొనిచున్నాను. ఈ దినమంతా తండ్రి మీ సన్నిధి బిడ్డలకు తోడుగా ఉంచి అయ్యా మంచి ఆరోగ్యాలతో నింపి వారి యొక్క ప్రతి అవసరతలు తీర్చి చాలని దేవుడిగా మీరుండి మీరు నడిపించి మహిమ పొందుకోమని, దాని ఆశీర్వాదాలతో నింపమని, అడగక మరిచిన ప్రతి మేలుతో నింపమని సర్వశక్తి కలిగిన యేసయ్య నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ,
ప్రభును రక్షకుని యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్య సహవాసం చేరున్న మనకును సకల పరిశుద్ధులకు ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరికి వారి కుటుంబాలకి సదాకాలము ప్రభు ప్రసన్నత తోడుగా ఉండి నడిపించును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.